కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సులువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది నాన్న 7వ అధ్యాయంలో ఉన్న 2వ మృగం గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న 5వ వచనాన్ని మాత్రమే ధ్యానించబోతున్నాం. ఇది నాన్న, ఇది 4వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ కృపతో నడిపిస్తున్నారు. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్ని ధ్యానించే ధన్యత మరొకసారి మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలను మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరే ఈ మర్మాలు మాకు బోధించవలసిందని, దీని ద్వారా వీటిని తెలుసుకొని వాటి ద్వారా మేము మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయవలసిందని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించిన వారి కుటుంబాలు దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమా ఘనత పొందమని, మీరే మాతో ఈ దినాన్ని మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు, ఇది నాన్న దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న 5వ వచనాన్ని కొంత భాగం ధ్యానించబోతున్నాం. అనేక వివరాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయాన్ని, తక్కిన అధ్యాయాలని, ఈ ప్రవచనాలు మనం నేర్చుకోబోతున్నాం. దానియేలు ప్రవక్త ఆనాటి ప్రపంచమంతటికీ రాజు అయిన నెబుకద్నెజరు రాజు గారికి ఆయనకు వచ్చిన కళ, ఆ కళలో ఆయన చూచిన ప్రతిమను వివరిస్తూ, ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో జరిగిన విషయాలు. వాటి గురించి మనం ధ్యానించాం. ఒకవేళ వాటిని మిస్ అయినట్లయితే నా యూట్యూబ్, ప్రొఫెసర్ శరత్ బాబు నా యూట్యూబ్, దానిలో మీరు ఈ విషయాలు గమనించండి. దానిలో మీరు ఆ వీడియోని మరలా చూడవచ్చు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనంలో దానియేలు ప్రవక్త గారు అన్నారు, రాజా, మీరు మీ కలలో చూచిన ఆ యొక్క విగ్రహం యొక్క బంగారు తల మీకు సూచిస్తుంది రాజా, మీకు మీ రాజ్యానికి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనం. అనగా ఈ యొక్క ప్రతిమ యొక్క బంగారు తల, దాని యొక్క శిరస్సు బంగారంతో ఉన్నది. అది నెబుకద్నెజరు రాజు గారికి ఆయన రాజ్యమైన బబులోను రాజ్యానికి సాదృశ్యం. అనగా తర్వాత తక్కిన వివరాలు కూడా దానియేలు ప్రవక్త గారు చెప్పారు. కనుక మనం ఈ విషయాన్ని గమనించాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అదే రాజ్యం గురించి, అనగా బబులోను రాజ్యం గురించి సాదృశ్యంగా రెక్కలు గల సింహం అని పోల్చి చెప్పారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో. కనుక రాజా, ఈ మొదటి మృగం రెక్కలు గల సింహం, పక్షిరాజుకున్న రెక్కలు వంటి రెక్కలు ఉన్నాయి, అది సింహం. కనుక ఆ రెక్కలు గల సింహం కూడా ఎవరికి సాదృశ్యం? అది బబులోను రాజ్యానికే సాదృశ్యం. అనగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏమిటంటే, దానియేలు గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం, దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఒకే విషయాన్ని గురించి చెప్తున్నాయి. కానీ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క ప్రతిమ, దాన్నే విగ్రహం అంటున్నాం కదా, ఇంగ్లీష్లో మనం స్టాచ్యూ అంటున్నాం, లేక ఇమేజ్ అంటున్నాం. దానికి 4 రకాల లోహాలు ఉన్నాయి. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, దాంతో చేయబడిన ఆ ప్రతిమ, ఆ విగ్రహం. 7వ అధ్యాయంలో 4 రకాల క్రూర మృగాలు ఉన్నాయి. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, భయంకరమైన ఒక జంతువు. వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఈ రెండు కూడా, అనగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క వివరణ, 4 లోహాలు, 4 మృగాలు, ఇవి 4 రాజ్యాలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా దేవదూతే చెప్పారు. గాబ్రియేలు దేవదూత. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. దానియేలు, నీవు చూచిన ఈ 4 మృగాలు, ఎక్కడ చూచారు దానియేలు గారు ఈ యొక్క 4 మృగాల్ని కూడా? 7వ అధ్యాయంలో వచ్చిన ఆ యొక్క దర్శనంలో చూచారు. ఆ 4 మృగాలు కూడా
4 రాజ్యాలు అన్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం గమనించాం. దానియేలు గారు చెప్పారు కదా ఎంతో విపులంగా, రాజా ఈ విగ్రహానికి ఉన్న బంగారు శిరస్సు, బంగారు తల మీకు మీ రాజ్యానికి సాదృశ్యం అన్నారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి దీని ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవాలా. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఈ లోకమంతటిని కూడా పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం, దీన్ని ఇంగ్లీష్లో ఎంపైర్ అంటున్నాం, అది బబులోను సామ్రాజ్యం అని చరిత్ర మనకు చెప్తుంది. దీనిని గురించి గత ఎపిసోడ్లో నేను వివరించాను. దానిని ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే మరలా నా యూట్యూబ్లో, ప్రొఫెసర్ శరత్ బాబు యూట్యూబ్లో దాన్ని మరలా చూడొచ్చు. చరిత్ర ప్రకారంగా ఈ ప్రపంచం అంతటి కూడా పరిపాలించిన ఆ బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం వరకు ఈ ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది. తర్వాత అంత గొప్ప రాజ్యం కూడా అంతమైపోయింది, కనుమరుగైపోయింది. అది దేవుడే చెప్పారు కదా, ముందుగా దానియేలు గారి చేత చెప్పించారు. కనుక చరిత్రలో మనం గమనించినట్లయితే బబులోను సామ్రాజ్యం ఓడిపోయి కనుమరుగైపోయిన తర్వాత ఈ లోకమంతటిని పరిపాలించిన సామ్రాజ్యం ఏదైనా ఉన్నదా అని మనం చరిత్రలో చూసినట్లయితే ఖచ్చితంగా 2వ సామ్రాజ్యం, దానినే మాదీయులు పారసీకులు అంటారు. మాదీయులు పారసీకులు, ఇంగ్లీష్లో మీడ్స్ అండ్ పర్షియన్స్ అంటారు. ఆ సామ్రాజ్యము ప్రపంచం అంతటిని కూడా క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 331 వరకు పాలన చేసినట్లుగా చరిత్ర మనకి చెప్తుంది. దానియేలు గారికి సాదృశ్యంగా 7వ అధ్యాయంలో వచ్చిన ఆ యొక్క దర్శనంలో 4 మృగాలు వచ్చాయి కదా. రెండవ మృగం ఎలా కనిపించింది దానియేలు గారికి? ఎలుగుబంటి. దాని యొక్క నోటిలో 3 పక్కటెముకలు ఉన్నాయి. అది 3 పక్కటెముకలను తింటుందన్నమాట. మన భాషలో ఈ ఎలుగుబంటిని ఎలుగొడ్డి అంటారు. ఇంగ్లీష్లో బేర్ అంటున్నాం. దీని గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. కొందరు ఈ యొక్క ఎలుగుబంటితో చెప్తున్నారు. ఎలుగుబంటి ఎలా కనిపించింది దానియేలు గారికి దర్శనంలో? ఒక ప్రక్కేమో ఎత్తుగా ఉన్నది, ఇంకో ప్రక్కనేమో పల్లంగా ఉంది, అంటే తక్కువగా ఉందన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో లాప్సైడ్ డౌన్ అంటారు. అంటే ఒక ప్రక్కన ఎత్తుగా, ఇంకో ప్రక్కన తక్కువగా, పొట్టిగా ఉందన్నమాట. అప్పుడు కొందరు దీంతో చెప్పారు, నీవు అధికంగా మాంసాన్ని భక్షించు, అంటే అధికంగా ఎక్కువగా మాంసాన్ని తినే అని చెప్పారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే ఇక మొదటి సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం చాలా గొప్ప రాజ్యం. ఇంతవరకు అలాంటి రాజ్యం ఈ భూమిని పరిపాలన చేయలేదు అంటున్నారు చరిత్రకారులు. మనకు తెలిసినట్లుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు గారు పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించారు. 90 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పు, అంతా బంగారమే. అంత విగ్రహం చేయాలంటే 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు. ఎంత బంగారం కావాలి? కొన్ని కేజీలతో జరిగేది కాదు, కొన్ని టన్నులు, అంటే లారీలు నిండా కావాలన్నమాట బంగారం. అంత బంగారం ఉంది ఎవరికి? ఆ నెబుకద్నెజరు రాజు గారికి. కనుకనే తన ఘనతను చూపించడానికి దేవుడు 2వ అధ్యాయంలో ఆ బంగారు శిరస్సు నెబుకద్నెజరు అని దానియేలు గారి చేత చెప్పించారు, దానియేలు 2:39లో. కానీ నెబుకద్నెజరు రాజు గారు అనుకుని ఉంటాడు మనసులో, ఆ విగ్రహం అంతా కూడా నేనే ఉండాలా, కలకాలం నేనే పరిపాలించాలా అనుకున్నాడు ఆ రాజు. కనుకనే తన గొప్పతనాన్ని, తన బంగారాన్ని అందరికీ చూపించడానికి లోకంలో ఉన్న పాలకులందరినీ పిలిపించి దాన్ని ప్రతిష్ఠించినట్లుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుతున్నాం. అంత బంగారం ఉన్న 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు, కొన్ని టన్నులు బంగారం ఉన్న ఆ మహారాజు ఏడినాడు? ఆయన కూడా చనిపోయాడు, అందరు మానవుల్లాగే. ఆయన కూడా మట్టి అయిపోయాడు. ఈనాడు ఆ చరిత్రలో తప్ప ఇంకెక్కడా కూడా నెబుకద్నెజరు రాజు కానీ ఆయన రాజ్యాన్ని గురించి కానీ ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేవు, కనుమరుగైపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ఎంతటి గొప్ప పదవి ఉన్నప్పటికీ, ఎంతటి పలుకుబడి ఉన్నప్పటికీ, ఎంతటి చదువు ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అది కలకాలము ఉండదు. మనం కలకాలం ఈ లోకంలో జీవించము. కొంతకాలమే మన యొక్క జీవితం. తర్వాత మరణిస్తాం, మట్టి అయిపోతాం, మన పేరు మర్చిపోతారు. అదే కదా జరుగుతుంది ఈ లోకంలో.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యం నేర్చుకుని కలకాలం ఉండేవారు దేవుడు, ఆయన యేసు ప్రభు. ఆయన రాజ్యము కలకాలం ఉండే రాజ్యము, నిత్యం ఉండే రాజ్యము. ఆ దినాల్లో రాజైన నెబుకద్నెజరు గారు కట్టించిన ఆ బబులోను పట్టణం ఎంతో సుందరమైనది. ప్రపంచమంతట్లో అలాంటి నగరం లేదని చరిత్రకారులు చెబుతున్నారు. బబులోను నగరం చుట్టూ కట్టిన ఆ కోట గోడ ఎత్తు 300 అడుగులు ఎత్తుందని గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ గారు రాశారు. దాని యొక్క వెడల్పు 80 అడుగులు వెడల్పు అంటున్నారు. 300 అడుగులు ఎత్తు, 80 అడుగులు వెడల్పు ఉన్న ఆ కోట గోడని ఎవరైనా సరే కూల్చి లోనకు వెళ్ళగలరా? ఎవ్వరికి కూడా సాధ్యం కాదు, ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. మరొకటి చేయించారు నెబుకద్నెజరు రాజు గారు. 24 గంటలు కూడా దాని మీద కాపలావారు ఉండేవారు. ఆ గోడ మీద ఎవరైనా శత్రువులు వస్తున్నారేమో చూడటానికి. వారు వచ్చినట్లయితే వారిని హతం చేసేసేవారు. ఆ గోడ దగ్గరికి కూడా ఎవరో రాకుండా నెబుకద్నెజరు రాజు గారు ఏం చేయించారంటే, చరిత్ర మనకు చెప్తున్నది, ఆ గోడ వెలుపల లోతుగా వెడల్పుగా ఉన్న ఒక కందకాన్ని తవ్వించేశారు. అంటే పెద్ద కాలం అన్నమాట, కందకం. ఇంగ్లీష్లో మోట్ అంటున్నారు. దానిలో మొసళ్ళు వేయించేశారంట. ఇంగ్లీష్లో క్రొకడైల్స్ అంటున్నాం కదా, మొసళ్ళు వేయించేశారు. కనుక ఆ గోడ దగ్గరికి ఒకవేళ ప్రయత్నించి గోడ ఎక్కుదామని ఎవరన్నా సాహసం చెయ్యాలనుకున్నా సరే ఆ గోడ వరకు వెళ్ళటానికే అవకాశం లేదు. ఆ యొక్క కందకాన్ని, ఆ కాలువని ఈదుకుంటూ వెళ్ళే లోపులోనే ఆ మొసళ్ళు ఆ వ్యక్తిని తినేస్తాయి. కనుక బబులోను నగరాన్ని ఎవరు కూడా ఓడించే శక్తి సత్తాలు ఎవ్వరికీ లేవు ఆ రోజుల్లో. కారణం బబులోను రాజ్యానికి బలమైన సైన్యం, అన్నిటికంటే వారికి అందుబాటులో ఉన్న ఆధునికమైన యుద్ధ ఆయుధాలు ఉన్నాయి వారికి. ఆ దినాల్లో అందుబాటులో ఉన్న యుద్ధ ఆయుధాలు కూడా ఉండేవి వారికి. ఎవరు జయించగలరు వారిని? ఈ యొక్క నగరంలో 20 సంవత్సరాలకు సరిపడా ఆహార పదార్థాలు వారు ప్రిజర్వ్ చేశారనమాట. అంటే వాటిని భద్రపరిచారు. వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె అన్నీ కూడా వారు దాచి ఉంచుకున్నారు. చూచారా? మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా బబులోను నగరంలో 2 లక్షలకు పైగా ప్రజలు జీవించేవారంట. పెద్ద నగరం. అయితే ఎలాగ అంతమైపోయింది ఇంత పెద్ద నగరం, ఇంత బలమైన నగరం, ఇంత డబ్బున్న నగరం, ఇంత బంగారం ఉన్న నగరం? ఆ రోజుల్లో ఉన్న 7 వింతల్లో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్ అంటున్నారు, వేలాడే పూల తోటలు. అవి కూడా బబులోనులోనే ఉండేవి. ఇంత గొప్ప నగరం, ఇంత బలమైన సైన్యము, ఆయుధాలున్న రాజ్యం ఎలా ఓడిపోయింది అనగా బైబిల్ గ్రంథం మరియు చరిత్ర కూడా దానికి మనకి వివరాలు అందిస్తున్నారు. బబులోను యొక్క ఆఖరి రాజు బెల్షాజర్ రాజు గారు. చూడండి, ఆయన యొక్క మంత్రులు, ఆయన భార్యలు, ఆయన ఉపపత్నులు కలిసి వారు ద్రాక్ష రసాన్ని సేవించారు. దాన్నే ఇప్పుడు మనం సారా అంటున్నాం. మద్యాన్ని సేవించినట్లుగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బబులోనీయులు వారి యొక్క సంవత్సరానికి ఒకసారి చేసుకునే వారి దేవత పండగ చేసుకుంటున్నారు. చేసుకుంటూ 1000 మందికి ఆయన ఆ పట్టణం వెలుపలేమో శత్రువులు వచ్చేసి వారు ముట్టడి వేసేశారు. మాదీయులు, పారసీకులు, మీడ్స్ అండ్ పర్షియన్స్ వచ్చేసి ముట్టడి వేసేశారు. ఎవరిని లోనకు వెళ్ళనివ్వట్లేదు, బయటకు వెళ్ళనివ్వట్లేదు. వీరు చక్కగా గేట్లు క్లోజ్ చేసేశారు. కనుక శత్రువులు వచ్చి గేటు కడే ఉన్నప్పటికీ వీరు పెద్ద పండగ చేసుకుని 1000 మందికి రాజు అయిన బెల్షాజర్ గారు విందిచ్చి, ఆ విందులో ఆయన భార్యలు, ఆయన ఉపపత్నులు కూడా మద్యాన్ని సేవించారు. సారాయి త్రాగేసినట్లుగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. దాంతో ఆగకుండా ఆయన సారాయి త్రాగుచు ఆయన సైనికులకు, ఆయన యొక్క సేవకులకు ఒక ఆజ్ఞ వేసేశారు. వెంటనే మీరు వెళ్ళి నా తండ్రి అయిన నెబుకద్నెజరు గారు తెచ్చిన ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోని బంగారు వెండి పాత్రలు పట్టురండి. దానిలో నేను, నా భార్యలు, నా ఉపపత్నులు, నా అధిపతులు దానిలో ఈ యొక్క సారాయి త్రాగుతామన్నారు. దేనికి? వారు త్రాగటానికి ఆ యొక్క పాత్రలు లేక కాదు, కానీ ఈ యొక్క యూదుల దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడిని కించపరచాలని. ఆ దేవుడు శక్తివంతుడు కాదు, మా దేవుళ్ళు దేవతలు గొప్పవారు అన్నట్టుగా భావించి ఈ యొక్క రాజు త్రాగిన మైకంలో ఆ విధంగా ఆజ్ఞాపిస్తే మరి సేవకులు ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసుకురావాలా. ఆ దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో వాడిన పరిశుద్ధ పాత్రలను పట్టుకొచ్చారు. దానిని అపవిత్రపరుస్తూ బెల్షాజర్ రాజు, తన భార్యలు, ఉపపత్నులు వారందరూ కూడా దానిలో ఆ మద్యాన్ని, ఆ సారాన్ని సేవించినట్లుగా దానియేలు గ్రంథం
5వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. దానితో ఆగకుండా వారు ఏం చేశారు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో వారి యొక్క దేవుళ్ళని దేవతల్ని వారు స్తుతిస్తూ, అవి రకరకాల లోహాలతో, బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాతితో, చెక్కతో చేయబడిన వారి దేవుళ్ళని దేవతల్ని వారు స్తుతిస్తూ ఈ ఇశ్రాయేలు దేవుణ్ణి వారు స్తుతించారు. అయితే వారి ఉద్దేశంలో ఏమిటి? యూదుల దేవుణ్ణి కించపరచాలన్నది. ఎప్పుడైతే ఆ రీతిగా అపవిత్రపరిచారో వెంటనే దేవుని కోపం రగులుకొని ఒక మానవ హస్తంలాగా వ్రేళ్లు కనిపించాయి అంతే, వచ్చి ఆ గోడ మీద రాయటం మొదలు పెట్టింది ఆ హస్తం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ వివరాలు చదువుతున్నాం. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా, రాజైన బెల్షాజర్ ఎప్పుడైతే ఆ పరిశుద్ధ పాత్రలను అపవిత్రపరిచి వాటిలో ఆ యొక్క మద్యాన్ని సేవించాడో వెంటనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం రాజుకుంది. అప్పుడు దేవుడు ఆ యొక్క శాసనాన్ని రాశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా ప్రియ సోదరి సోదరులారా. దేవుని యొక్క మందిరపు పరికరాలు, దేవుని యొక్క ఆలయం సంబంధించిన ఆ యొక్క పరికరాలు, దేవుని యొక్క స్థలం అనగా ఆ యొక్క మందిరానికి సంబంధించిన స్థలం, దేవుని యొక్క మందిరంలో తేబడిన కానుకలు, దశంభాగాలు, వాటిని వేటినైనా సరే నువ్వు దుర్వినియోగం పరుస్తున్నావా? అలా చేసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత రాజుకుంటుంది. దేవుని యొక్క ఉగ్రత ఆ విధంగా చేసిన వారికి వ్యతిరేకంగా రాజుకుంటుంది. దేవుని ఉగ్రతకు ఎవరు తట్టుకోగలరు? కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవునికి మందిరానికి సంబంధించిన ఆ యొక్క వస్తువులైన, డబ్బైనా, ఆ యొక్క ఆస్తి అయినా మనము ఆశింపవద్దు. ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అలా చేసినట్లయితే బెల్షాజర్ రాజు గారికి ఎంత భయంకరమైన శిక్ష వచ్చిందో మనం గుర్తించాలి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ సారాయిని ఆ పరిశుద్ధ పాత్రలో త్రాగటం వలన రాజుగారు ఆయన కొంప ఆయనే ముంచుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో నీవు తిననను త్రాగినను ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయాలని చెప్పబడ్డది. ఆయన అన్యుడు. అయితే దేవుని తెలుసుకున్న మనం దేవుని మందిరానికి సంబంధించిన ఏదైనా సరే దుర్వినియోగపరుస్తున్నామా? మనం కూడా ఆ సారాయికి బానిసలైపోతున్నామా? ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు మనము పాత్రలం అవుతాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 10వ వచనంలో త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీరు ఎరుగరా? ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే విశ్వాసులుగా మనం ఈ యొక్క సారాయికు రకరకాల బ్రాండ్లలో రకరకాల పేర్లతో వస్తుంది. మత్తు పానీయాలని, మాదక ద్రవ్యాలని, రకరకాల ఇంగ్లీష్లో డ్రగ్స్ అంటున్నారు. దేనికి మనము అలవాటు పడినప్పటికీ విశ్వాసులుగా పరలోకంలో ప్రవేశించే అర్హత మనం కోల్పోతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నారు, నీ దేహము నా మందిరం. అనగా మన దేహాలు దేవుని మందిరం. ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తారు, అనగా వారిని దేవుడు శిక్షిస్తారని చెప్పబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. అప్పుడు ఆ జ్ఞానులందరినీ కూడా పిలిచారు రాజుగారు. ఈ యొక్క గోడ మీద ఉన్న రాతని చదవండి, ఆ చదివినట్లయితే మీకు బహుమతులు ఇస్తాను, మిమ్మల్ని 3వ రాజుగా చేస్తాను, అంటే 3వ పాలకుడిగా చేస్తాను ఈ రాజ్యం అంతటి మీద అన్నారు. అది ఆ జ్ఞానులందరూ వచ్చారు కానీ వారు చదవలేకపోయారు. కారణం, దీన్నే చరిత్ర ఏం చెప్తుందంటే అరామిక్ భాష అంటున్నారు. అరామిక్ భాష లేకపోతే సిరియాక్ భాష అంటున్నారు. ఈ యొక్క అరామిక్ భాష, సిరియాక్ భాష వారి సొంత భాషే జ్ఞానులది. దాన్ని చదవలేకపోయారు వారు. కనీసం దాని అర్థం తెలియకపోయినప్పుడు, కారణం దేవుని హస్తం రాసింది కనుక ఆ అర్థం వారికి పూర్తిగా దాని యొక్క భావం తెలియకపోయినప్పటికీ ఆ మాటలన్నా చదవాలి కదా. మెనే మెనే టెకేలు ఉపారిసిన అని వారి భాషే కదా. వారు మేము చదవలేమన్నారు. కారణం ఏంటి? మనకు బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే అది వారి యొక్క సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ కనుక ఆ పండగ రోజున జ్ఞానులు కూడా సారాయి బాగా త్రాగేసి ఉన్నారు కనుక సారాయి త్రాగేసిన వారికి వారి సొంత భాష అయినా సరే ఏం చదవగలరు? చదవలేకపోయారు. దానియేలు గారు పిలిచారు. చివరికి దానియేలు గారు ఆ యొక్క రాతను చదివి దాని అర్థాన్ని చెప్పినట్లుగా దానియేలు 5:25లో ఆయన చదివి దాని అర్థాన్ని చెప్పారు. అయితే దానిని చదవకముందు, దాని అర్థం చెప్పకముందు దానియేలు గారు ధైర్యంగా, రాజా మీరు ఈ పొరపాట్లు చేశారు, మీరు మీ భార్యలు మీ ఉపపత్నులు దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలలో మీరు దీనిని
సారాయిని సేవించారు, మద్యాన్ని త్రాగారు. అది మీరు చేసిన పొరపాటు. ఆ నిజ దేవునికి నీవు భయపడలేదు, లోబడలేదు అని ఆయనలో ఉన్న ఆ పాపాన్ని చెప్పి అప్పుడు దానియేలు గారు ఈ యొక్క గోడ మీద ఉన్న రాతను చదివి దాని యొక్క అర్థాన్ని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న తోటి సేవకులారా, తోటి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వివరిస్తున్నప్పుడు వారు ఎంతటి వారైనా సరే, వారికి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, వారికి ఎంత పదం ఉన్నప్పటికీ మనం భయపడకుండా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. వారు నాయకులైనా సరే మనం వారి గురించి వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం దాన్ని దాచవద్దు. మీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26 నుంచి 28 వరకు వాక్య భాగాన్ని చదివినట్లయితే ఈ యొక్క గోడ మీద ఉన్న రాత, దాని యొక్క భావాన్ని దానియేలు గారు వివరించారు. ఒక్కొక్క మాట వివరించారు. అప్పుడు మెనే అనగా రాజా, నిన్ను నీ రాజ్యాన్ని దేవుడు లెక్కించారు, ఇక నీ రాజ్యానికి అంతం చేసేశారు దేవుడు. రెండవ మాట టెకేల్ అంటే నిన్ను దేవుని యొక్క త్రాసులో అనగా దేవుని యొక్క తక్కిడిలో నిన్ను తూచారు, నీవు దేవుని యొక్క తూకంలో తక్కువైపోయావు. మూడో మాట ఉపర్సన్ అనగా రాజా, నీ రాజ్యము విభజించబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడ్డాది అని చెప్పేశారు దానియేలు గారు. ఉన్నది ఉన్నట్టుగా దాచకుండా, అయ్యో ఈయన మహారాజు నాకు పదవి ఇస్తానంటున్నాడు, ఒకవేళ నీ రాజ్యం ఆ మాదీయులు పారసీకులకి ఇచ్చేస్తారని నేను చెప్పినట్లయితే ఎక్కడున్నారు అప్పటికి మాదీయులు పారసీకులు? ఆ ముందు రోజుకే వారు ఎప్పుడో వచ్చేసి బబులోను పట్టణం చుట్టూ కూడా ముట్టడి వేసేసి వారి సైన్యంతో వారు గేటు దగ్గరే ఉన్నారు. అప్పుడు ఈ యొక్క మాదీయులకు పారసీకులకు దేవుడు ఈ రాజ్యాన్ని ఇచ్చేశారంటే ఎవరికైనా సరే కోపం వస్తుంది. రాజుగారికి అయితే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఏంటి నువ్వు నా శత్రువులకు సపోర్ట్ చేస్తున్నావా అన్నట్టుగా. కానీ దానియేలు గారు ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలా. దాన్ని మనకేదో లబ్ధి కలుగుతుందని, మనకి ఏదైనా వారు కాస్త మేలు చేస్తారని సత్యాన్ని మనం దాచవద్దు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ దినాన్నే, ఆ రాత్రే, దానియేలు 5:30లో ఆ రాత్రే ఆ శత్రు సైన్యమైన మాదీయులు పారసీకులు వచ్చి బెల్షాజర్ రాజును హతం చేసేశారు, అనగా చంపేశారు. చూచారా, రాజుగారి యొక్క ప్రాణం పోయింది ఆ సారాయి వలన. చరిత్రకారులు మనకు చెప్పేది ఏంటంటే బబులోను నగరంలో వారు ప్రవేశించి ఆ యొక్క రాజును వారు హతం చేసేశారని చెప్పబడ్డది. ఈ యొక్క మాదీయులు పారసీకులు. బెల్షాజర్ యొక్క వయసు 36 సంవత్సరాలు మాత్రమే, చిన్న వయసు. దుర్మరణం చెందాడు. దేనివలన? దేవునికి వ్యతిరేకంగా జీవించి ఆ సారాయికి బానిసైపోవటం వలన. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పని మనం చేయకుండా దేవునికి లోబడి దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాం. అయితే ఈ యొక్క మాదీయులు పారసీకులు చరిత్రకారుల ప్రకారంగా ఏ రీతిగా వారు బబులోనులో ప్రవేశించగలిగారు? అంత పెద్ద గోడలు, చుట్టూ కూడా కందకం, దానిలో మొసళ్ళు ఉన్నాయి, మరి ఎలా ప్రవేశించారు అనే ప్రశ్న ఖచ్చితంగా మనందరికి వస్తుంది. ఈ యొక్క మాదీయులు పారసీకులు గమనించింది ఏంటంటే బబులోనీలందరికీ కూడా ఈ సారాయి వ్యసనం ఉంది, త్రాగుడనే వ్యసనం ఉందని వారు గుర్తించారు. కనుక వారు చేసింది ఏంటంటే వీరికి ఒక పెద్ద పండుగ వస్తుంది త్వరలో, సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగ. ఆ పండుగ రోజున అందరూ కూడా వారు ఈ యొక్క మద్యాన్ని సేవిస్తారు, సారాయి త్రాగేస్తారు అనేసి వారు ఊహించారు. వారు ఊహించినట్లుగానే జరిగింది. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే ఆ సాయంకాలం బబులోను నగరం గుండా యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది. ఆ గట్టును తవ్వేశారు శత్రువులు ఆ బబులోను నగరానికి పైగా. చరిత్ర మనకు చెప్పేది అంటే అక్టోబర్ 12వ తారీఖుని జరిగింది ఈ సంఘటన. క్రీస్తు పూర్వం 539 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున జరిగింది అంటున్నారు చరిత్రకారులు. అప్పటికి ఆ నదిలో కనీసం 10 నుంచి 12 అడుగులు లోతు నీరు ఉండాల. ఎప్పుడైతే సాయంత్రం వేళ వారు ఆ గట్టుని తవ్వేశారో, ఇంగ్లీష్లో బ్యాంక్ అంటున్నాం కదా, దాన్ని తవ్వేశారో, ఈ నీరంతా కూడా బబులోను నగరం గుండా ప్రవహించకుండా లోతట్టు ప్రాంతాలకు ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది. మధ్యరాత్రి కల్లా ఆ నీటి ప్రవాహం 10 నుంచి 12 అడుగులు ఉండవలసింది మోకాళ్ళ లోతుకు వచ్చేసిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ మోకాళ్ళ లోతు నీటిలో హాయిగా చక్కగా ఏ సమస్య లేకుండా నది గుండా నడుచుకుంటూ వచ్చారు. గోడ దాటి రాలేదు సుమా, గోడ దాటి రావడానికి అవకాశం లేదు, పెద్ద గోడ, కోట గోడ. వారు నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చేసేటప్పటికి వారికి ఆశ్చర్యం అయిపోయింది.
వారు ఊహించింది ఏంటంటే ఈ యొక్క నది వైపు ఉన్న గేట్లు కూడా మూసేస్తారు కనుక వాటిని ఏదో రీతిగా ఆ యొక్క ఇనుప గేట్లు మనం ఇరగొట్టేద్దామని కావాల్సిన సామాగ్రి పట్టుకు వెళ్ళారు ఇనుప గేట్లను ఇరగొట్టడానికి. వారు వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం అయిపోయింది, గేట్లన్నీ కూడా తెరిచే ఉన్నాయి. రాత్రి సాయంత్రం వేళ ప్రొద్దుకుంకకు ముందు గేట్లు మూసేస్తారు. కానీ ఆ రోజున పండగ కదా, ఆ గేట్లు మూయవలసిన ఆ యొక్క సెక్యూరిటీ వారు కాపలాదారులు కూడా పండగ కనుక వారు కూడా పండగ చేసుకొని తప్పతాగి పడిపోయారు. గేట్లు వేయవలసింది వేయకుండా మర్చిపోయారు. అక్కడే ఉన్నారు, కానీ ఏం జరుగుతుందో తెలియదు, గేట్లు వేయలేదు. చూచారా, ఆ రాత్రి వేళే దానియేలు గ్రంథం 5:31 యొక్క శత్రువు రాజులు సునాయాసంగా ప్రవేశించారు. ఇక ఎవరు కూడా ప్రతిఘటించలేదు, అందరూ కూడా తప్పతాగిపోయి ఉన్నారు, ప్రజలు, సైన్యం, పాలకులు కూడా. ఈ విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పించారు యెషయా ప్రవక్త చేత. 200 సంవత్సరాల ముందుగానే ప్రవచనాలు చెప్పించారు. యెషయా గ్రంథం 45:2 మనం గమనించినట్లయితే, నీ యొక్క మార్గాన్ని నేను సరళం చేస్తాను, ఆక ఇత్తడి తలుపులు నేను తెరుస్తాను, ఇనుప గేటుల్ని నేను విరగొడతాను అని దేవుడు ప్రవచనం చెప్పించారు. దేవుడు చెప్పించినట్లుగానే ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి, ఆ యొక్క గేట్లు వేయబడలేదు, హాయిగా వారు నడిచి వచ్చేశారు. ఇది కోరేషుని గురించి చెప్పిన ప్రవచనం. యెషయా గ్రంథం 45:1-4 కోరేష్ అంటే ఇంగ్లీష్లో సైరస్ అంటాం, రాజు గారు. ఇక మాదీయులు, పారసీకులు. మాదీయ రాజు దర్యావేషు, పారసీక రాజు కోరేషు. వారిద్దరు సైన్యాలు కలిసి వచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, చివరిగా చూడండి, సింహం లాంటి రాజ్యం బబులోను రాజ్యం, బంగారం లాంటి విలువైన రాజ్యం, బంగారు శిరస్సు, ఇంతటి బలమైన రాజ్యం, గొప్ప రాజ్యం ఎలాగ అంతమైపోయింది చూడండి. దానియేలు గ్రంథంలో ప్రభు వారు ముందే చెప్పించారు కదా, దానియేలు 2 రాజా నీ రాజ్యం తర్వాత మరలా 3 రాజ్యాలు వస్తాయన్నారు. దేవుడు చెప్పించినట్లుగానే అక్షరాలా జరిగింది, ఇక దానికి తిరిగిలేదు. అయితే ఈ లోకంలో రాజులు వస్తున్నారు, రాజులు వెళ్ళిపోతున్నారు, రాజ్యాలు వస్తున్నాయి, రాజ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి, పాలకులు వస్తున్నారు, పాలకులు వెళ్ళిపోతారు, వారు గతించిపోతారు, వారిని మర్చిపోతాం కొంతకాలం తర్వాత. మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మనం జీవించి ఉన్నాం, కొంతకాలం తర్వాత మనం ఉండం. కనుక శాశ్వతం ఉండేవారు బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు యేసు ప్రభు వారు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన సమస్తాన్ని ఆది నుంచి అంతం వరకు తెలిసిన వారు, దాన్ని శాసించేవారు, దాన్ని ఏ విధంగా జరుగుతుందో చెప్పేవారు. ఆయన ప్రవచనంలో చెప్పిన విషయాలు ఖచ్చితంగా అవి నెరవేర్తాయి. ప్రవచనం అంటే ముందుగా జరిగే విషయాల్ని చెప్పేదాన్ని ప్రవచనం అంటాం. చరిత్ర అంటే అంతా జరిగిపోయిన తర్వాత రాసేది చరిత్ర. బైబిల్ గ్రంథం ప్రవచనాలు దానియేలు గ్రంథంలో ఉన్నవి, వీటిని ధ్యానిస్తున్నాం. దీన్ని నువ్వు నమ్మినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే త్వరలో ఆయన వస్తున్నారు రెండోసారి. ఆయన రాజ్యము స్థాపించబడుతుంది కలకాలం. ఇక దానికి అంతం లేని రాజ్యం, కలకాలం మనం జీవిస్తాం. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 4వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన వివరాలు ఉన్నాయి, తక్కిన వివరాలు వచ్చే ఎపిసోడ్లో, మరికొన్ని వివరాలు ఈ యొక్క మాదీ పారసీకుల గురించి, తక్కిన రాజ్యాల గురించి కూడా వివరాలు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ప్రేమించిస్తున్న ఈ యొక్క ప్రవచనాల వివరణకై నీవు వందనాలు చెల్లిస్తున్నా. మీ వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించి కృప మాకు అనుగ్రహించి, మీరు చెప్పినవి అక్షరాల జరుగుతున్నావు ప్రభా. మీరు అక్కడ సూచనలు జరుగుతున్నవి, త్వరలో మీరు 2వ రాకడ రానయ్యున్నది. మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడి ఆ ఎత్తబడే జనాంగంలో మేముండి కలకాలం మీతో ఉండి ఆ కృప మాకు అనుగ్రహించమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి, దీనిలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది, ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 5వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, ఈ ప్రవచనాల గురించిన వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక.